ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము. ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం, అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి, మీరు ఉత్తుత్త మీటింగ్లకు పోవద్దు, పోతే బుక్ అయితే తెలంగాణ, నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? నేను మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాసిండు. రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు, పోయిండు, మీటింగ్లో కూర్చున్నాడు. సాయంత్రం ఏమో మీటింగ్ పోనన్నాడు. పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు, పోయిండు, ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు. మీటింగ్లో ఒకవేళ బయటకు వచ్చినాక ఏమన్నాడు? ఆడ అసలు బంకచర్ల ముచ్చట్ని రాలే, బంకచర్ల మీద మీ ఎజెండాలనే లేదు, బంకచర్ల ఒప్పుకునేది ఎక్కడిది, ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది, ఎజెండాలనే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని బయట పెట్టినాం, బంకచర్ల ఎజెండా కాపీ బయట పెట్టినాం. ఆ నిమ్మల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూపిపోయి, అది కూడా చూస్తే మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. వాళ్ళు బంకచర్ల గోదావరి బంకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు.